గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనపడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? మానవుడు దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా కలిగే మేలులేంటి? ఏంటిది? మానవుడు దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా కలిగే మేలులేంటి? ఈ ప్రశ్నకు సమాధానం, మానవుడు దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా తన జీవితాన్ని సరిచేసుకుంటాడు. మానవుడు దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా జీవిస్తాడు. మానవుడు దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. మానవుడు దేవుడిని తెలుసుకోవడం ద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదానికి అర్హత పొందుకుంటాడండి. ఒకసారి ఆలోచన చేద్దాం. మానవుడు దేవుడిని తెలుసుకోవడం ద్వారా ఎన్నో మేలులు ఉన్నాయి. అయితే అతి ప్రాముఖ్యమైన మేలులు జీవితాన్ని సరిచేసుకోవడం, జీవితాన్ని బాగు చేసుకోవడం, పాపమును అసహించుకోవడం, పరిశుద్ధంగా జీవించడం, పరిశుద్ధ జీవితానికి ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని, శ్రేష్టమైన దీవెనలను, శ్రేష్టమైన ఫలింపును పొందుకుంటాడు. మరి మనలో ఎంతమంది దేవుణ్ణి తెలుసుకున్నాము? మనలో ఎంతమంది దేవుని వెతుకుతున్నాము? మనలో ఎంతమంది దేవుని గుర్తించాము? మనలో ఎంతమంది మన జీవితాన్ని సరిచేసుకున్నాము? మనలో ఎంతమంది మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకుంటున్నాం? మనలో ఎంతమంది నీతి అయిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాం? మనలో ఎంతమంది శ్రేష్టమైన పరలోక రాజ్యానికి అర్హత పొందుకున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దామండి.